మిత్రులారా, దేశం చాలా చిత్రమైన పరిణామాలతో సాగుతోందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అటువంటి చిత్రాల గురించే ఇవాళ మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాం. దేశం నిషేధాల దేశం అయిపోయింది. ఒక అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని నిరసిస్తాము అంటే నిరసనను నిషేధిస్తారు. ఒక ప్రాంతం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాంతపు చరిత్ర పుస్తకాలు చదువుతాము అంటే చరిత్ర పుస్తకాలను నిషేధిస్తారు. ఒక మనిషి ఒక ప్రజా సమూహానికి చాలా సేవ చేశాడు, ఆయన స్మృతిలో ఒక సభ పెట్టుకుంటాము అంటే జ్ఞాపకాలను నిషేధిస్తారు. ఒక చోట అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయం మీద నిరసన తెలపడానికి అక్కడికి వెళ్తాము అంటే మనుషులు అక్కడికి వెళ్ళడాన్ని నిషేధిస్తారు. 4 రకాల నిషేధాలు: నిరసన మీద నిషేధం, పుస్తకాల మీద నిషేధం, జ్ఞాపకాల మీద నిషేధం, మనుషుల మీద నిషేధం. ఇది ఇవాళ దేశంలో ఒక నెల రోజుల లోపల జరిగిన కొన్ని ఘటనలు మీ ముందర పెడతాను. దేశం ఎటుపోతున్నదో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన ఒక సందర్భం ఇది. మొట్టమొదటిది అందరికీ తెలుసు, 2023 అక్టోబర్ నుంచి గాజా మీద ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండలో 65,000 మంది మరణించారు. అందులో 17,000 మంది చిన్నారి పిల్లలు. ఆసుపత్రుల మీద బాంబు దాడులు, పాఠశాలల మీద, కళాశాలల మీద బాంబు దాడులు, పత్రికా కార్యాలయాల మీద బాంబు దాడులు. ఆ వరసంతా అయిపోయి ఇప్పుడు మానవీయ సహాయం, ఆహార పదార్థాలు, ఔషధాలు గాజాలోకి వెళ్ళడానికి వీల్లేదు అని ఇజ్రాయెల్ వెనుక ఉన్న అమెరికా అడ్డు చెప్తూ ఉంటే చిన్నారి పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు. ఎముకలు తేలి అస్థి పంజరాలుగా మారి చనిపోతున్న పిల్లల దృశ్యాలు, పెద్దల దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి, ఈ జనహననాన్ని వెంటనే ఆపాలి అని అనేక దేశాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. నెదర్లాండ్స్లోని హేగ్లో మే 18న 1,00,000 మందితో ప్రదర్శన జరిగింది. జూన్ 15న 1,50,000 మందితో ప్రదర్శన జరిగింది. ప్యారిస్లోని ఫ్రాన్స్లో 50,000 మందితో ప్రదర్శన జరిగింది. బంగ్లాదేశ్లోని ఢాకాలో 10 లక్షల మందితో ప్రదర్శన జరిగింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 3 లక్షల మందితో ప్రదర్శన జరిగింది. మెల్బోర్న్లో 25,000 మందితో ప్రదర్శన జరిగింది. స్పెయిన్లో, ఈక్వడార్లో, స్వీడన్లో, పాకిస్తాన్లో, మలేషియాలో, ఐర్లాండ్లో అనేక దేశాల్లో గాజా యుద్ధం వెంటనే ఆపాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి, అక్కడికి మానవీయ సహాయాన్ని అడ్డుకోకూడదు అని ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిజానికి పాలస్తీనా ప్రజలతో పాటు 1930లలో గాంధీ పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలిచాడు. అప్పటి నుంచి 2014 వరకు పాలస్తీనా విషయంలో భారతదేశం చేయగల సహాయం అంతా చేసింది. భారత ప్రజలు చేయగల సహాయం అంతా చేశారు. ఇప్పటికీ భారత ప్రభుత్వపు అధికారిక విదేశాంగ విధానం పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇస్తున్నామని, యుద్ధం ఆగిపోవాలని చెప్తున్నది. విదేశాంగ శాఖ చెప్తున్న విషయాలకు భిన్నంగా ప్రధానమంత్రి ప్రకటనలు ఉంటున్నాయి. ఇటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఎక్కడా నిరసనలు వ్యక్తం కాని సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ బొంబాయిలోని ఆజాద్ మైదాన్లో ఒక నిరసన ప్రదర్శన జరపాలి అనుకొని, మామూలుగా ఇటువంటి పెద్ద ప్రదర్శనలు ఏర్పాటు చేయాలంటే స్థానిక పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేయాలి. జూన్ 19న దరఖాస్తు చేశారు, పోలీసులు నిరాకరించారు. జూలై 15న దరఖాస్తు చేశారు, పోలీసులు నిరాకరించారు. జూలై 31న దరఖాస్తు చేశారు, పోలీసులు మళ్ళీ నిరాకరించారు. అప్పుడు నిర్వాహకులు హైకోర్టుకు వెళ్ళారు. బొంబాయి హైకోర్టులో 3 సార్లు మేము నిరసన ప్రదర్శన కోసం, పైగా భారతదేశపు విదేశాంగ విధానంలో భాగమైన ఒక అంశం అడగడానికి, ఒక మానవీయమైన అంశం, పిల్లలు చనిపోతున్నారు, బాంబు దాడులు జరుగుతున్నాయి, కాల్పుల విరమణ జరగాలి అని అడగడానికి చేసిన అభ్యర్థనను పోలీసులు నిరాకరిస్తున్నారు, మీరు జోక్యం చేసుకుని అనుమతి ఇప్పించండి అని అంటే బొంబాయి హైకోర్టులో జస్టిస్ రవీంద్ర ఘోగే, జస్టిస్ గౌతమ్ అన్ఖడ్, 2 న్యాయమూర్తుల ద్విసభ్య ధర్మాసనం దరఖాస్తుదారుల మీదనే ప్రశ్నలు వేసింది. పోలీసులను ఎందుకు అనుమతి ఇవ్వలేదు అని ప్రశ్న వేయడం కాదు. దేశంలో ఏ సమస్యలు లేవా? దేశంలో నిరుద్యోగం ఉంది, దేశంలో రేషన్ కార్డుల కొరత ఉంది, దేశంలో అధిక ధరలు ఉన్నాయి, ఇటువంటి అనేక సమస్యలు ఉండగా ఎక్కడో 1000 మైళ్ళ అవతలి సమస్య గురించి ఎందుకు ప్రదర్శన చేస్తారు అని అడగడం మాత్రమే కాదు, దేశభక్తులుగా ఉండండి, బీ పేట్రియట్స్ అని కూడా అంది. అంటే మరొక చోట లక్షలాది మంది మారణకాండ జరుగుతూ ఉంటే కన్నీరు పెట్టుకోవడం కూడా దేశభక్తి కాదని న్యాయమూర్తులు అనే స్థితి ఈ దేశంలోకి వచ్చింది. సరే, ఇప్పటికీ ఇంకా మళ్ళీ ఆగస్టు 11న కూడా వాళ్ళు మళ్ళీ ఒక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికైనా అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈలోగా ఆ రోజు
న్యాయమూర్తులు చేసిన ప్రకటనల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అధికారికంగా ఖండన ప్రకటన ఇచ్చింది. న్యాయమూర్తులను ఖండిస్తారా, వాళ్ళ మీద చర్య తీసుకోండి, సువోమోటోగా కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వేయండి అని ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళారు. ఆ న్యాయమూర్తులు వాళ్ళకి ఏదైనా మాట్లాడే హక్కు ఉంది, మేము ఆ హక్కులో జోక్యం కల్పించుకోదలుచుకోలేదు, మేము అనవలసింది మేమన్నాము, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, కానివ్వండి అన్నారు. ఇప్పుడు మళ్ళీ బొంబాయి హైకోర్టు బెంచ్ మీద ఈ అనుమతి నిరాకరించిన పోలీసుల చర్యను నిరసిస్తూ ఒక పిటిషన్ దాఖలై ఉన్నది. బొంబాయి హైకోర్టు పోలీసులకు నోటీస్ ఇచ్చింది ఎందుకు అనుమతి నిరాకరించారు అని. కానీ ఈ మొత్తం వ్యవహారంలో నిరసనను నిషేధించడం, మానవీయమైన నిరసన, మానవీయమైన వ్యక్తీకరణ నిషేధించడం ఈ దేశంలో జరుగుతూ ఉంది. రెండో అంశం, కశ్మీర్లో హఠాత్తుగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, అంటే జమ్మూ కాశ్మీర్లో అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నడుస్తుంది. అక్కడ ఒక ఎన్నికైన శాసనసభ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలే నడుస్తాయి. లెఫ్టినెంట్ గవర్నర్ తరఫున పాలన సాగుతుంది. లెఫ్టినెంట్ గవర్నర్ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ చంద్రాకర్ భారతి IAS అధికారి పేరు మీద ఒక నోటిఫికేషన్ ఆగస్టు 5 నాడు వచ్చింది. కొన్ని పుస్తకాలు కశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి, తప్పుడు చరిత్ర చెప్తూ ఉన్నాయి. తప్పుడు చరిత్ర అని ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటూ ఉన్నదంటే ఎంతకన్నా హాస్యాస్పదమైన విషయం లేదు. తప్పుడు చరిత్ర చెప్తున్నాయి, భారతదేశపు ఐక్యతను సమగ్రతను భంగపరుస్తున్నాయి. అందువల్ల ఈ పుస్తకాలు ఎక్కడా అమ్మడానికి వీల్లేదు, నిషేధిస్తున్నాము, వీటన్నిటినీ జప్తు చేసుకుంటున్నాము అని 25 పుస్తకాల జాబితా ఇచ్చారు. ఆశ్చర్యం వేస్తుంది. ఈ పుస్తకాల జాబితా ఒకసారి ఇంటర్నెట్ మీద దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది, లేదా మేము కింద పెడతాం. ఆ పుస్తకాలన్నీ అకాడమిక్ పుస్తకాలు, దేశాల అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి, పోలాండ్ విశ్వవిద్యాలయాల నుంచి, యూరోప్లోని అనేక దేశాల విశ్వవిద్యాలయాల నుంచి కశ్మీర్ సమస్యను పరిశీలించి మేధావులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు రాసిన పుస్తకాలు. రౌట్లెడ్జ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, మాంచెస్టర్ యూనివర్సిటీ ప్రెస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, వర్సో బుక్స్ లాంటి అంతర్జాతీయ ప్రామాణిక ప్రచురణ సంస్థలు, హార్పర్ కాలిన్స్, వైకింగ్ పెంగ్విన్, బ్లూమ్స్బరీ అకాడమిక్, తూలికా బుక్స్, పాన్ మ్యాక్మిలన్, జుబాన్ పబ్లిషర్స్ లాంటి దేశీయ ప్రామాణికమైన ప్రచురణ సంస్థలు ప్రచురించిన, దశాబ్దాల కింద 1977లో ప్రచురించిన పుస్తకం కూడా ఉంది. నిన్న మొన్న 2024లో వచ్చైన పుస్తకం కూడా ఉంది. ఇటువంటి అనేక పుస్తకాలు. ఈ పుస్తకాల్లో ఏ పుస్తకంలోనైనా రాసినంతా చదువరి ఏకీభవించాలని లేదు. రాసిన దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది, లేదా ఈ పుస్తకానికి ఖండన మరొక పుస్తకం కూడా వచ్చి ఉంటుంది, కావాలంటే అది కూడా చదువుకోవచ్చు. పుస్తకాలు చదవడాన్ని నిషేధించడం ఇది ఎంత నిరంకుశ పాలనలో, నియంతృత్వ పాలనలో కూడా జరగలేదు. పుస్తకాలు జ్ఞానానికి ప్రవేశ ద్వారా. ఒకవేళ ఆ జ్ఞానం తప్పుడు జ్ఞానం అని వాళ్ళు చెప్పినట్టుగా ఫాల్సిఫికేషన్ ఆఫ్ హిస్టరీ, చరిత్రను వక్రీకరించారు అంటే దానికి భిన్నంగా ఇంకో పుస్తకం ఉంటుంది, ఈ పుస్తకాలు చదవండి, ఈ పుస్తకాలలో చరిత్ర సక్రమంగా లేదు అనైనా చెప్పొచ్చు. కానీ పుస్తకాలను జప్తు చేస్తాము, పుస్తకాలు చదవడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు, నిషేధిస్తున్నాము అంటే జ్ఞానం, సమాచారం ప్రజలకు చేరడానికి వీల్లేదు అనే నిషేధం ఈ దేశంలో అమలవుతూ ఉన్నది. మూడో అంశం, నిరసనల నిషేధం అయిపోయింది, పుస్తకాల నిషేధం అయిపోయింది, జ్ఞాపకాల నిషేధం దగ్గరికి వచ్చారు. ఏమిటి ఆ జ్ఞాపకాలు? ఫాదర్ స్టాన్ స్వామి అని తమిళనాడులో పుట్టి జెస్సుయిట్గా మారి జార్ఖండ్లో ఆదివాసుల మధ్య పనిచేసిన, తన జీవితమంతా ఆదివాసుల మధ్య పనిచేసిన వృద్ధుడు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధుడుగా ఉండగా, పార్కిన్సన్ వ్యాధి ఉండగా ఆయనను ఒక తప్పుడు కేసులో ఇరికించి 2020 అక్టోబర్లో అరెస్ట్ చేశారు. జైల్లో ఉండి చేతులు వణుకుతున్నాయి పార్కిన్సన్ వ్యాధి వల్ల, నేను గ్లాసు ఎత్తి తాగలేకపోతున్నాను, అందుకని స్ట్రా ఇవ్వండి అని అడిగితే నిరాకరించారు. కోర్టులు కూడా నిరాకరించాయి. 2021 జూలైలో ఆయన జైలు ఆసుపత్రిలోనే మరణించారు. అప్పటి నుంచి 2021 నుంచి ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరం నుంచి ఆయన పేరు మీద వార్షిక స్మారకోపన్యాసం వేరు చోట్ల జరుగుతున్నాయి. తమిళనాడులో, కేరళలో అనేక చోట్ల అటువంటి ఒక ఆనవాయితీ ఉంది. బొంబాయిలో ఇప్పుడు సెయింట్ జేవియర్ కాలేజ్ అనే ఒక సుప్రసిద్ధమైన ప్రామాణికమైన కళాశాల ఉంది. ఆ కళాశాల తన వార్షిక స్టాన్ స్వామి మెమోరియల్ లెక్చర్ ఈ సంవత్సరం ఆగస్టులో జరపదలిచింది. ఆ ఉపన్యాసం ఇవ్వడానికి, ఆ ఉపన్యాసానికి శీర్షికగా మైగ్రేషన్ ఫర్ లైవ్లీహుడ్
హోప్ అమిడ్స్ట్ మిసరీస్, జీవిక కోసం వలస వెళ్ళడం, కష్టాల మధ్య ఒక ఆశా సూచిక. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా కష్టాలలో ఉన్నవాళ్ళు ఒక ఆశా సూచికగా వలస వెళ్ళడానికి, కాందిశీకులుగా వెళ్ళడానికి, శరణార్థులుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు వెతుక్కొని వెళ్తూ ఉన్నారు. ఈ విషయం మీద ఇటలీలోని రోమ్లోని పొంటిఫికల్ గ్రెగోరియన్ యూనివర్సిటీకి చెందిన థియాలజీ శాఖలో, మతతత్వ శాస్త్ర శాఖలో అధ్యాపకుడు ఫాదర్ ప్రేమ్ హోల్హో అని ఆయనను ఆహ్వానించారు. ఆయన రాబోతూ ఉండగా, ఇంకా అది జరగలేదు, జరగవలసి ఉండగానే అఖిల భారత విద్యార్థి పరిషత్ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు చెందిన విద్యార్థి సంస్థ కాలేజీ ప్రిన్సిపల్కు ఒక ఉత్తరం రాసింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముంబై కార్యదర్శి ప్రశాంత్ మాలీ పేరుతో వచ్చిన ఆ ఉత్తరంలో ఈ స్మారకోపన్యాస శీర్షికతో మాకు అభ్యంతరం లేదు, అది తప్పకుండా చర్చించవలసిందే, కానీ ఈ స్మారకోపన్యాసం ఏ వ్యక్తి పేరు మీద పెట్టారో ఆ వ్యక్తి దేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు, ఎక్కడ రుజువు కాలేదు. దేశానికి వ్యతిరేకంగా పనిచేశాడనేది కూడా కాదు, ఆయనకు ఒక నిషిద్ధ సంస్థతో సంబంధం ఉంది అని కేసు పెట్టారు. ఆ కేసు రుజువు కూడా కాలేదు, ఇప్పటికి విచారణ కూడా ప్రారంభం కాలేదు. 7 సంవత్సరాల కింద పెట్టిన కేసు. కానీ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి పేరు మీద ఒక స్మారకోపన్యాసం పెట్టారు కనుక ఇది పెట్టడానికి వీల్లేదు అని ఏబీవీపీ ఉత్తరం రాసింది. ప్రిన్సిపల్ ఫాదర్ కీత్ డిసౌజా అప్పటికీ చెప్పాడు, ఆయన కేవలం నిందితుడు మాత్రమే, ఆయన నేరం రుజువై శిక్ష పడిన వ్యక్తి కాదు. అయినా ఆ బలవంతానికి అక్కడ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి బహుశా కాలేజీయే స్వచ్ఛందంగా స్మారకోపన్యాసాన్ని రద్దు చేసింది. అంటే మనుషులను తలుచుకోవడం మీద కూడా నిషేధం. అక్కడి నుంచి తాజాగా మనుషుల మీదనే నిషేధం విధించే దగ్గరికి ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అందరికీ తెలిసింది. భారతదేశంలో కూడా అతి పెద్ద ఎత్తున జరిగింది ఆగస్టు 9న. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆదివాసీ దినోత్సవ సందర్భంగా సందేశం ఇచ్చాడు. కానీ ఆదివాసీ దినోత్సవం రోజున సభలు పెట్టడానికి లేదా పాదయాత్ర జరపడానికి, బహిరంగ సభ జరపడానికి, పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి, మనుషులను కలుసుకోవడానికి, నిరసన ప్రదర్శన చేయడానికి రాయగడ జిల్లాలోని 6 గ్రామాలలోకి మీరు ప్రవేశించడానికి వీల్లేదు, ఆ 6 గ్రామాలలో మీరు నిషేధం అని ఒరిస్సా ప్రభుత్వం నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు, దేశవ్యాప్తంగా తెలిసిన ప్రజా ఉద్యమకారిణి, 5 దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలలో పాల్గొంటున్న వ్యక్తి మేధా పాట్కర్ మీద స్థానికంగా సిజిమౌలి కొండలలో బాక్సైట్ దొరుకుతుంది. సిజిమౌలి కొండల్లో బాక్సైట్ తవ్వకాలను వేదాంత కంపెనీ చేస్తుంది. వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా సిజిమాలి ప్రజలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వాళ్ళ పోరాటాన్ని నడుపుతున్న 2 సంస్థలు ఉన్నాయి. మాటి మాలి సురక్ష మంచ్. మా అంటే తల్లి, మాటి అంటే భూమి, మాలి అంటే మనిషి. భూమిని, తల్లిని, మనుషులను రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న ఒడియా ఆదివాసుల సంస్థ. మాటి మాలి సురక్ష మంచ్, నియాంగిరి సురక్షా సమితి అనే 2 సంస్థలకు చెందిన 6 వ్యక్తులను ప్రఫుల్ల సమాంతర, నరేంద్ర మొహంతి, లింగరాజ్ ఆజాద్, రాజా రంజన్, శరణ్య కుమారి, రాజ్ కిషోర్ సునాని, ఈ 6 మేధా పట్కర్, ఈ 7 మీద నిషేధం. రాయగడ జిల్లాలోని సుంగేర్, అదజోర్, సింధూర్ ఘాటి, తలాజిరి, కాశీపూర్, సిజిమాలి ప్రాంతాలలోకి వాళ్ళు ప్రవేశించడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని అధికరణం 19 దేశంలోని ఏ పౌరులైనా ఎక్కడికైనా వెళ్ళే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఇచ్చింది. కానీ ఒరిస్సా ప్రభుత్వం నిషేధాజ్ఞలు ప్రకటిస్తూ ఉన్నది. ఇంకొక విచిత్రం కూడా చెప్పుకోవాలి. సరిగ్గా ఈ నిషేధాజ్ఞలు నిరసన మీద నిషేధం, పుస్తకాల మీద నిషేధం, జ్ఞాపకాల మీద నిషేధం, మనుషుల కలయికల మీద నిషేధం, మనుషుల రాకపోకల మీద నిషేధం. ఈ నిషేధాలు ఒకటేమో ఉత్తర కొసన కశ్మీర్, 2 పశ్చిమ తీరాన మహారాష్ట్ర, 1 తూర్పు తీరాన ఒడిస్సా. ఈ 3 మధ్య ఉమ్మడి అంశం ఏమంటే ఈ 3 భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్నాయి. కశ్మీర్లో పేరుకు ఎన్నికైన ప్రభుత్వం మరొకటి కావచ్చు, కానీ అది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి కేంద్ర పాలనే నడుస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ పాలనే నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ పాలనలో, సంఘ్ పరివార్ పాలనలో నిరసనల మీద నిషేధం, పుస్తకాల మీద నిషేధం, జ్ఞాపకాల మీద నిషేధం, మనుషుల మీద నిషేధం, సమాజం మీదనే నిషేధం, మానవత్వం మీదనే నిషేధం, మనిషితనం మీదనే నిషేధం. ఇది ఈ దేశం కొనసాగుతున్న తీరు.